బంగాళాఖాతంలో ఉగ్రరూపం దాలుస్తున్న తీవ్ర అల్పపీడన వ్యవస్థ ఇప్పుడు దేశంలోని మెజారిటీ ప్రాంతాలనైతే గడగడలాడిస్తూ ఉంది. తూర్పు మధ్య ఉత్తర భారతదేశంలో రాబోయే కొన్ని గంటల్లో ఊహించని రీతిలో వర్షాల తాకిడి ఉండబోతోంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరికనైతే వెలువరించింది. ఈ అల్పపీడన ప్రమాదం దృష్ట్యా పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో తీవ్రమైన పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించి యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేశారు. జార్ఖండ్ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా దేశవ్యాప్తంగా మరో 15కి పైగా రాష్ట్రాలు ఎల్లో అలర్ట్ పరిధిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో తయారైన ఈ బలమైన ఆవర్తనం వాయువ్య దిశగా వేగంగా కదులుతూ ఉంది. ఇది పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం సమీపంలో బంగ్లాదేశ్ సరిహద్దును తాకుతూ ముందుకు సాగుతోంది. ఆ తర్వాత గంగా మైదాన ప్రాంతాలు, జార్ఖండ్ వైపు ఇది మరింత బలపడి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. రాబోయే వ్యవధిలో ఈ వ్యవస్థ తీవ్ర వాయుగుండంగా మారితే వర్షాల తీవ్రత ఊహకందని స్థాయికి చేరుకుంటుంది. దీంతో పలు జిల్లాల్లో సాధారణ ప్రజాజీవనం పూర్తిగా అస్తవ్యస్తమయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లోని అనేక ప్రాంతాల్లో ఏకంగా 204.5 మిల్లీమీటర్లకు మించి రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది. ఈ స్థాయి వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై రహదారులపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో పాటు నివాస ప్రాంతాల్లోకి నీరు చేరే ముప్పుంది. జార్ఖండ్ లో 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది. అధికారులు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ దెబ్బతో తూర్పు, ఉత్తర భారతంలోని అనేక ఇతర ప్రాంతాల్లో వాతావరణం దారుణంగా మారనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయతో పాటు తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, కేరళ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో వర్షాల ధాటికి రవాణా వ్యవస్థకు విఘాతం కలగొచ్చు. రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్ లో విస్తారంగా వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లో మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. రుతుపవన ద్రోణి అత్యంత చురుగ్గా ఉండడం, దానికి పశ్చిమ అవాంతరం తోడవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారనుంది. పొలాల్లో ఉన్న పంటలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులను కూడా అధికారులు కోరారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదు. ప్రభుత్వం ఇచ్చే అధికారిక వాతావరణ సమాచారాన్ని మాత్రమే ప్రజలు నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వేదా టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.